పప్పు ధాన్యాలు పెరిగిపోయినాయి. 22 రూపాయలు ఉండే పప్పు ఎంత తమ్ముళ్ళు 100 రూపాయలు సెంచరీ కొట్టింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సెంచరీ కాదు డబుల్ సెంచరీ కొడుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ధరలన్నీ పెరిగిపోయినాయి. కూరగాయలు పెరిగాయి. ఉల్లిపాయలు 4 రూపాయలు. ఏమమ్మా ఎంత ఇప్పుడు 30 రూపాయలు తమ్ముడు. ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది. కనీసం పప్పు అన్నం తినేవాళ్ళు పప్పు అన్నం కూడా తినే పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ పుణ్యం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఒక చేతగాని ప్రభుత్వం. 4 సంవత్సరాలు కరువు వచ్చిన నిత్యావసర వస్తువులు నియంత్రణ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. చేతగాని ప్రభుత్వం చేతులెత్తేసింది. అంతేకాదు ఈరోజు అనారోగ్య సమస్యలు. ఆ రోజు ఎక్కడైనా తమ్ముళ్ళు దోమలు కనపడినాయా? అంటువ్యాధులు వచ్చాయా? ఎప్పుడన్నా డెంగ్యూ మాట విన్నారా? ఇప్పుడు కొత్త రోగాలన్నీ వస్తున్నాయి. కాంగ్రెస్ దోమలు పెద్ద పెద్ద దోమలు వచ్చాయి, కొత్త కొత్త దోమలు వచ్చాయి. అది కుడితే చాలా ప్రమాదం. ఒక పక్క డెంగ్యూ వస్తుంది, ఒక పక్క స్వైన్ ఫ్లూ వస్తుంది, ఒక పక్క మలేరియా వస్తుంది, విష జ్వరాలు వస్తాయి, చికెన్ గున్యా వస్తుంది. కష్టాలు మనకు. ఈ కాంగ్రెస్ నాయకులతో మీ అన్ని ఇంట్లో ఏమమ్మా మీ అందరి ఇంట్లో జ్వరాలు వచ్చినాయా? ఈ కొండలు కూడా వచ్చినాయా? మొత్తం ఇంట్లో డబ్బులంతా ఖర్చు అయిపోయిందా? ఏం తల్లి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారా అని అడుగుతున్నా. పరిశుభ్రం మెయింటైన్ చేయడం చేత కాదు. చెరువులన్నీ కూడా మీరు చూస్తే నేను ఆ రోజు ఆలోచించాను, ఎక్కడ చెరువు ఉన్నా దాన్ని బాగా బ్యూటిఫికేషన్ చేయాలి, అక్కడంతా కూడా కాలుష్యం లేకుండా చేయాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడాలనుకున్నాను. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ చెరువు కనపడిస్తే దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ ఆలోచన లేదు. ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా కార్మికులు ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చాయి. కార్మికులకు ఒకటి హామీ ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం, అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాం, మీకు న్యాయం చేపిస్తామని కార్మికులందరికీ హామీ ఇస్తున్నారు. మొట్టమొదటిసారిగా సింగరేణి కాలనీలో కార్మికులకు లాభాలలో వాటా ఇప్పించింది తెలుగుదేశం పార్టీ. ఇప్పించాం కార్మికుల పట్ల. ఇంకో పక్కన ఈ యొక్క ఇండస్ట్రీలలో ఎక్కడికక్కడ కలుషితమైపోతున్నాయి, నీళ్ళన్నీ కలుషితం అవుతున్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు. నేను అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఆలోచించండి. ఈరోజు ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. నేను అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేపు ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే మన ఇబ్బందులు కలుగుతాయి. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో చిన్న చిన్న పార్టీలు వచ్చాయి, వాళ్ళు కూడా ఏమో చేస్తారని మాటలు చెప్పారు. ఒక పక్క పీఆర్పీ వచ్చింది, తమిళనాడు పీఆర్పీ చూస్తే ఎన్నికలైన తర్వాత ఎక్కడ పోయిందో అక్కడ కనపడే పరిస్థితి లేదు, గాలి పోయింది, మళ్ళీ గాలి కొట్టే పరిస్థితి లేదు. ఆ పార్టీని చూస్తే ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ లో కలిపేయాలనుకుంటున్నారు. ఎన్నికల కంటే ముందే కలపాలనుకున్నారు, వీలు కాలేదు. ఎన్నికలైన తర్వాత తప్పకుండా కలిపేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకో పక్కన లోక్ సత్తా ఉంది, ఆ పార్టీ వల్ల కూడా ఏమీ కాదు. ఎవరు అక్కడ